నమస్తే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలకి భారత రైతాంగానికి చేసిన అర పైసా పని ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతున్నారు. దమ్ముంటే మాతో చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నారు కల్వకుంట్ల తారక రామారావు గారు మంత్రి. సో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి కూడా అదే మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి ఏకంగా మోదీకి లెటర్ రాసిండు, ఎరువుల ధరలు తగ్గించండి అని. ఓవరాల్గా రైతు చుట్టూ, వ్యవసాయం చుట్టూ ఈ రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. ఆ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఈ ప్రకటనలు చేసుకుంటూ ఉన్నాయి, డిమాండ్లు చేసుకుంటున్నాయి. దీనిపై మాట్లాడదాం. నాతో పాటు భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మనతో ఉన్నారు. నమస్తే అరవింద్ గారు. సార్ నమస్తే. వ్యవసాయం మీద మనం ప్రధానంగా చర్చ జరగాలి, రైతే ప్రధానం కాబట్టి. ఈ దేశంలో రైతుల యొక్క ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పిండు మోదీ. 2022లో ఉన్నాం. ఏం చేసిండో అర పైసా పని కూడా చేసిండా అని అడుగుతున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కొడుకు, ఆయన బిడ్డే, వీళ్ళు ఫెయిల్ అయిపోయినరు. వీళ్ళు రాజకీయంగా దెబ్బతింటున్నారు. ప్రజలకి వీళ్ళ మీద విశ్వాసం పోతున్నది. ఇవన్నీ వీళ్ళకి అర్థమవుతున్నాయి. వీళ్ళు నానా అబద్ధాలు, నిందలు వేసుకుంటా మీడియాని 3-4 ఛానళ్ళను పట్టుకొని ప్రజల్ని మభ్యపెడదామని చూస్తున్నారు. ఇప్పుడు ఆ లెటర్, పనికిమాల లెటర్ ఏదైతే చీఫ్ మినిస్టర్ రాసిండో అందులో ఫర్టిలైజర్ విషయం మాట్లాడుతాం. ఫర్టిలైజరు పోయిన సంవత్సరం ఎప్పుడో ఏప్రిల్లోనే ఎప్పుడో పెరిగినట్టు నాకు కూడా గుర్తుంది. చాలా పెద్ద ఎత్తున పెరిగిన మందం మొత్తం కేంద్రం సబ్సిడీ తీసుకుంటున్నామని మోదీ గారు ఆయన వీడియో చూసినాం, మా అందరికి గుర్తున్నది. నా లెక్క ప్రకారం 1200 ఉంటే 140% పెరిగింది. అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్, చమురు, అవన్నీ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ అన్నిటికీ లింక్ ఉంటుంది కాబట్టి పెరిగినాక 1200 ఉన్నది లెక్క ప్రకారం 2600, 700 కావాలి. కానీ 1200కే సప్లై చేస్తూ ఉన్నారు దేశం అంతా. ఎక్కడి నుంచి రేట్లు పెరిగినాయి? 3 నెలల గత 90 రోజుల విషయం కూడా మాట్లాడుతూ ఉన్నారు. 90 రోజులలో కూడా ఏమైనా ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల, ఆయిల్ ప్రైజెస్ వల్ల, వేరే లాజిస్టిక్స్ వల్ల పెరిగి ఉంటే ఇలాంటి వరకు రైతులకు ఏం పెంచలేదు. కేంద్రము లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 140% పెరిగితే మొత్తం కేంద్రమే భరిస్తున్నది, సబ్సిడీ ఇస్తున్నది. అదే కాకుండా అది డిఏపి. ఇప్పుడు మీకు యూరియా విషయానికి వస్తే యూపీఏలో 296 రూపాయలు ఉండే, ఇయ్యాలటి నాడు 262 రూపాయలు ఉన్నది. మొత్తం కేంద్రం భరిస్తుంది. ఇదంతా మభ్యపెట్టడం అండి. టోటల్ ఏదో లెటర్ రాసి దాన్ని మీడియాలో హంగామా చేసి రైతులకు తెలియదా అండి ఏం రేటుకి వస్తున్నదో? కేసీఆర్ అండ్ కేటీఆర్, దే ఆర్ లివింగ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్రపంచం. మత్తు కేటీఆర్ అనేటోడు కొకేన్ తీసుకుంటాడు. ఐ విల్ ప్రూవ్, లెట్ హిమ్ గివ్ ఇస్ శాంపుల్. హెయిర్ ఫాలికల్ ఇస్తానడు కదా, ఏమనండి. ఏదో ప్రపంచంలో ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రాబ్లము ఫర్టిలైజరా, బాయిల్డ్ రైసా అన్నది కాదు. ప్రాబ్లం ఇక్కడ ఎక్కడికి వచ్చేసిందంటే వీళ్ళని అటాక్ చేయడం కాదు. ఇక మేము భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గెలవడం తథ్యం. మేము కన్స్ట్రక్టివ్గా మాట్లాడతాం. ఇక్కడ ఏం చేయాలి? వీళ్ళ నియత్ మంచిది లేదు. వీళ్ళు మనుషులు, ప్రజల, రైతుల, గరీబుల రక్తమాంసాలు పీల్చుకుంటా పైసలు సంపాదిస్తున్నారు. ఇవాళ నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఆ దేశమంతా చెప్పుకుంటుంది ఎలక్షన్లు వస్తే. మేము కూడా ఎలక్షన్లనే మాట్లాడదాం. ఇక వీళ్ళని అటాక్ చేసి, వీళ్ళని బూతులు తిట్టి, ఇట్ ఈస్ గాన్. తెలంగాణ హెస్ డిసైడెడ్ టు బ్రింగ్ ఇన్ బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు నా ప్రాంతానికి పోదామండి. నా ప్రాంతానికి పోతే ప్రపంచంలో అత్యంత పసుపు పండే ప్రాంతం. ఇట్స్ ఎ కమర్షియల్ క్రాప్. సింపుల్గా అక్కడ 50-60 వేల ఎకరాలలో పసుపు పండుతుంది. దానికి తగ్గట్టు అక్కడ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టండి. ప్రైవేట్ పబ్లిక్ పెడతారా? పీపీపీ మోడల్లో పెడతారా? నువ్వే పెడతావా? గవర్నమెంట్ పెడతా? ప్రైవేటే పెడుతుందా? ఎవరు పెట్టినా అనవసరం. పెట్టండి, ప్రాసెస్ చేయించండి. ప్రపంచం మొత్తం ఇందూరు పసుపు బ్రాండ్ పెట్టండి. ప్రపంచం మొత్తం అన్ని దేశాలలో ఈ అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి. ఎక్కువ ఖర్చు కాదండి. సేమ్ అడ్వర్టైజ్మెంట్ ప్రపంచం డిఫరెంట్ ఒక 20, 30, 40 దేశాలు టార్గెట్ చేసి చిన్న చిన్న యాడ్స్ ఇవ్వండి. యువర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ పసుపు 100 రేట్లు పెరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ. నియత ఉండాలా. ఇప్పుడు మేము వచ్చినాము, నేను వచ్చి పెద్ద మ్యాజిక్ చేసిందేం లేదు.
పోయిన సంవత్సరం 8,500 వచ్చింది. ఈ సంవత్సరం కూడా రేట్లు మంచిగానే బ్రహ్మాండంగా ఇప్పుడు నాకు తెలిసి 9,000 అట్లా నడుస్తూ ఉన్నది. ఇక కొత్త పసుపు వస్తే రేటు స్టేబుల్గా ఉంటుంది, పెరిగితే పెరుగుతుంది. ఇంపోర్ట్ తగ్గించినామండి. ఇంపోర్ట్ ఎందుకు చేస్తుందండి దేశము? గత దశాబ్దాల నుంచి ఇంపోర్ట్ ఎందుకు చేస్తుంది? మనకున్న స్పైస్ బోర్డు, మనకున్న యంత్రాంగాలు ఏవైతే ఉన్నాయో అవి కరప్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది దేశంలోకి. నేను ఎంపీ అయినాక నా దగ్గరకు వచ్చిండ్రు, నా దగ్గర ఇంపోర్టర్స్ వచ్చిండ్రు, బిస్కెట్లు వేస్తామని వచ్చిండ్రు, డబ్బులు ఇస్తామని వచ్చిండ్రు. ఎంటర్టైన్ చేయకూడదండి. నాయకుడు కానీ పార్టీ కానీ ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ సిస్టంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కరెక్ట్ ఉంటే ఆఫీసర్లు కూడా భయపడతారు. నేను 5-10 కోట్లు తీసుకొని కళ్ళు మూసుకో వస్తుండే. ఇంపోర్ట్ తగ్గించేసినామండి. ఒక ముఖ్యమంత్రి లెటర్ ఇంపోర్ట్ తగ్గించేసినాం. పచ్చబద్దాలు. ఆ విధవకి యూజ్లెస్ ఫెలో ఏ గ్రౌండ్లో ఎక్కడ ఏ దుకాణంలో పంపించింది చెప్పండి. ఇంకా బ్లాక్ మార్కెట్ చేసుకుంటా ఉన్నాడు ఆయన మంత్రి. ఆయన అగ్రికల్చర్ మంత్రి బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడు. నీమ్ కోటెడ్ ఎవరు తీసుకొచ్చారండి? నీమ్ కోటింగ్ ఎవరు తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు జనరల్గా అయితే నేను గ్రౌండ్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే మరి రేట్లు పెరిగినాయి అన్న విషయాన్ని అయితే అంగీకరిస్తున్నారు. మరి మీరు పెంచిన రేట్లా లేదంటే కింది స్థాయిలో ఏమైనా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారా? మొత్తానికి అయితే రైతు దగ్గరికి వెళ్ళేసరికి కొంత రేట్లు పెరిగినాయి అన్న యుక్రెయిన్ రష్యా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. యుక్రెయిన్ రష్యా అక్కడ నుంచి బాగా ఇంపోర్ట్ అవుతాయి. సరే ఇప్పుడైతే రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కూడా ఆల్మోస్ట్ రెడీగా ఉన్నది. ఏప్రిల్ నుంచి మనకు అక్కడ నుంచి సప్లై కూడా ఉండొచ్చు. సరే ఇంపోర్ట్ అవుతుంటే ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్ మన చేతిలో ఉంటుందా? ఉండదు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నా 140% పెరిగితే 140% టోటల్ ఇంపాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది. అది ఓన్లీ పొటాష్కి సంబంధించిన డిఏపికి సంబంధించిన విషయము. మీరు యూరియా తీసుకుంటే యూపీఏ 296 రూపాయలు ఉంటే ఇలా 262 రూపాయలు. ఇప్పటి వరకు గ్రౌండ్ మీద ఎంతవరకు పెరిగింది? దానికి ఇప్పుడు బడ్జెట్ వస్తున్నది, దాంట్లో గవర్నమెంట్ ఏమైనా ప్లాన్ చేసిందా ఏంది? లాస్ట్ ఇయర్ అయితే సుమారు 1,400 రూపాయలు ఇంపాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. అసలు ఇవన్నీ రాసే ముందు ఈ సిగ్గు మానం మనిషి పుట్టుక ఉండుంటే దీనికి ఆన్సర్ చెప్పానండి. త్వరలోనే నేను అతిపెద్ద చీఫ్ కబుర్ కూడా తెలంగాణ రైతాంగానికి త్వరలోనే నేను అతిపెద్ద చీఫ్ కబుర్ కూడా చెప్పబోతా ఉన్నా. ఒక వారం వరకు లెక్కాచారం అంతా తీసి అందరూ అసలు భారతదేశమే ఆశ్చర్యపడి అడ్డం పడేటువంటి వార్త కూడా చెప్తాను. ఇవాళ నేను చెప్పేది పెద్ద చరిత్ర. దేశమే ఆగమవుతుంది, కదులుతుంది. కేసీఆర్ పుట్టినందుకు కావచ్చు నాకు తెలియదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎరువులు ఏవైతుంటాయో 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. ఎరువులు ఫ్రీగా ఇస్తామనగానే ఆనందంలో ప్రగతి భవన్లో ఎగిరి దొంకిరు మనోళ్ళు. నేను ఆగమైపోదామని వెయిట్ చేస్తున్నా, నేను కింద పడి బొర్లుదామని వెయిట్ చేస్తున్నా. 5వ సంవత్సరం ఇది నేను వెయిట్ చేయబట్టి. 2017లో మాట్లాడింది. 5th ఇయర్ నేను కింద పడిపోయి పొరలాడదామని చూస్తున్నా. ఎప్పుడు చేయాలి? 1,400 రూపాయలు ఇంపాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది. ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు నేను గూగుల్ కొడితే ఇవాళ రేటు కొడితే నేను డిఏపి ఫర్టిలైజర్ 1,180 కొడుతూ చూపిస్తున్నది. సరే, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్. వెన్ సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో బడ్జెట్లో 140% పెరిగినప్పుడు ఇంపాక్ట్ తీసుకున్నప్పుడు కొత్త గొప్ప ఏమన్నా నువ్వేం చేసినావు చెప్పు. నీ 2014లో నీ మేనిఫెస్టోలో ధరలు తగ్గితే మార్కెట్లో ధరలు తగ్గితే ఎంఐఎస్ పథకం కింద ధర రైతుకి గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తామని ఉన్నది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నాడు, అదేంది మన రీసెర్చ్ సెంటర్లు అన్నాడు, చాలా అన్నాడు. సింపుల్ ఎంఐఎస్ స్కీమ్ కింద పెడతా అన్నాడు. నేను అది బేస్ చేసుకొని ఎంఐఎస్ స్కీమ్ కింద ధర ఇప్పిస్తాను నేను రాసిచ్చిన. నువ్వు లెటర్ ఇవ్వవేందే? సరే, నువ్వు 7.5 నా కొడుకువి, నీవు అవసరం లేకుండా ఇవాళ రేట్లు పెరుగుతున్నాయి, మేము చిన్న కరెక్షన్స్ చేసినాము, అమ్ముడు పోలేదు, రేట్లు పెరుగుతున్నాయి, రైతు హ్యాపీగా ఉన్నాడు. బట్ ఒకవేళ పెరగకపోయి ఉంటే అరవింద్ అనేవాడు కూడా అమ్ముడు పోయిండు అనుకోండి, నేను 5-10 కోట్లు తీసుకుని ఇంపోర్ట్ చేసుకోలేను గమ్మున కూర్చున్నాను అనుకోండి, పరిస్థితి ఏంటి? నేను రాజకీయం చేస్తలేను కదా. ఇప్పుడు కేసీఆర్ రైతు నా చేతిలో ఉన్న నేను చేసిన. నా పాయింట్ ఏంటంటే కేసీఆర్ రైతు కోసం ఏం చేస్తలేడా? రైతు సంక్షేమమే ధ్యేయంగా నా ప్రాంతం, నా పార్లమెంట్ సార్ రైతు బంధు సార్ 50,000 కోట్ల రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లలో వేసినామని అంటున్నారు. ఎంత వస్తున్నది రైతుకి? రైతుకి ఎంత వస్తుంది? 6 లక్షలు ఇస్తున్నాం. రైతుకి ఎంత వస్తున్నది? ఎంత వస్తున్నది రైతుకి?
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇట్లాంటి ఒక్క స్కీమ్ అయినా చేసిర్రా? కాపీ పేస్ట్ చేసి ఇవాళ నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ పథకం కేసీఆర్ పెట్టింది, ఆదర్శంగా తీసుకొని పెట్టింది. కిసాన్ సమ్మాన్ ఇస్తున్నాము, ధరలు తగ్గిపోతే బోనస్లు ఇస్తున్నాము, బ్రోకెన్ రైస్ ఏదైతే బాయిల్డ్ రైస్ ఉన్నదో దానికి 300 రూపాయలు ఇస్తున్నాము అదనంగా, రైతులకి లోన్లు ఇస్తున్నాము టైం టు టైం, రైతు పిల్లలకి చదువుకోవడానికి లోన్లు ఇస్తున్నాము, ఏంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా లోన్లు ఇస్తున్నాము, రైతు కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటున్నాము, ఫర్టిలైజర్ల యూరియా మీద సబ్సిడీ ఇస్తున్నాము, సాయిల్ టెస్ట్ కార్డులు ఇస్తున్నాము, ఫసల్ బీమా యోజన ఇస్తున్నాము. ఏమి ఇస్తున్నాడు? రైతు బంధు ఇస్తున్నాడు. ఎంత ఎంత చనిపోతే రైతు ఎకరానికి ఎంత? 5,000 ఇస్తున్నాడు. 10,000 వస్తున్నాయి ఎకరానికి 10,000. పసుపుకే వద్దామండి, 25 గుంటలు వండుతుంది. ఎంత అయిందండి చెప్పండి 400 రూపాయలు అయింది. నేను సాంగ్లీకి ట్రైన్ వేసేసి 400 ఇచ్చేసిన. నేను బంగ్లాదేశ్కి ట్రైన్ ఓపెనింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేపిస్తున్నా. ఏం చేస్తలేడు అంట. 400 రూపాయలు నేను సాంగ్లీకి ట్రైన్ వేస్తే తగ్గిపోయాయి. 10,000 రూపాయలతో ఏం చేద్దామని ఈ నా కొడుకులకి అహంకారము, దీస్ యూజ్లెస్ ఫెలోస్. నాకు నిజంగా ద డే కేసీఆర్ దిగే వరకు, దిగిన మర్నాడు నా లాంగ్వేజ్ మారుతుందండి. అంతేనా? అంటే మనుషులని పీడిస్తున్నారు. ఓ కాళేశ్వరం అని 1,00,000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు వేసుకపోతుంది కాళేశ్వరం కడుతున్నాడు. అది కూడా మాట్లాడండి మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద. చెత్తరా జేపీ నడ్డా అనే ఒక ఆయన మీకు మెంటల్ అని అంటున్నాడు. ఆయన వచ్చి మాట్లాడతాడు, ఆయన ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించాలి. ఇదే మినిస్టరు పార్లమెంట్లో కేంద్ర మంత్రి కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని మొన్నటికి మొన్న ఏం అవినీతి జరగలేదని చెప్పిండు కదా, అది గుర్తులేదా? ఎవరికి మెంటలు చెప్పు జేపీ నడ్డా అని మొన్న కేటీఆర్ అడుగుతున్నాడు. కేటీఆర్ గారిని వెంట్రుక తీసిమనండి, వాడు కొకేన్ తీసుకుంటలేడు అంటే నేను రాజీనామా చేస్తాను. డాక్టర్ నావాడు హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ పోదాం. ఇప్పుడు డ్రగ్ అడిక్ట్. ఆయన అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. అలా అయ్యా ఏది ఆయన కాళేశ్వరం ఇస్ డెఫినెట్లీ ఏటీఎం అండ్ ఇట్ విల్ బి ప్రూవ్డ్. అన్నదాత ఇట్ విల్ బి ప్రూవ్డ్. మీరు నాకు అనేక ఇంటర్వ్యూలలో ఎప్పుడండి జైలు, ఎప్పుడండి 2021లో జైలు, 22లో జైలు, 22లో జైలు. ఎవరిని తప్పు చేసినాడు? కాళేశ్వరంకి వెళ్ళి కమిషన్లు మింగిన వాళ్ళని 2022లో జైలు, 2022లో జైలు. నెల డేట్ ఏమన్నా చెప్తారా? వెయిట్ చేయండి సార్, తొందర ఏమన్నది. మరి మీరే గొప్పది అన్నారు, మీరే మళ్ళా జైలు గీలంటే ఏది గొప్పది? కాళేశ్వరం గొప్పది, మిషన్ భగీరథ గొప్పది, అవినీతి జరగలేదు అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ గొప్పది, మిషన్ భగీరథ కాన్సెప్ట్ గొప్పది. మిషన్ భగీరథ వీడేందండి చేసింది? 2005లో ఘర్ ఘర్ జైలు గుజరాత్లో కంప్లీట్ అయిపోయింది. ఏదండి మిషన్ భగీరథ? నాకు స్నానం చేపిస్తా అంటాడు జీవన్ రెడ్డి. ఆయన సొంతంగా స్నానం చేసిండా మిషన్ భగీరథ నీళ్ళతోటి? లేదు. ఎక్కడ వస్తున్నాయి మిషన్ భగీరథ నీళ్ళు? 2018 ఆగస్టు ఫస్ట్ వీకు డిజాల్వ్ చేస్తున్నాం అసెంబ్లీ అని డిక్లేర్ చేసి 9 రోజులు ఇప్పుడే ఈఎన్సీని కలిసేసి వస్తున్నా, 9 రోజులల్లా ఇంటింటికి నీళ్ళు వచ్చున్నాయి అన్నాడు. 9 రోజులు కాలేదా? నీ గుజరాత్ లోనే వస్తలేవు, నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తామని అడుగుతున్నాడు. గుజరాత్ లో టాయిలెట్స్ ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా అని అడుగుతున్నాడు. గుజరాత్లో 2005కి 2002కి 2005కి 9,000 కోట్ల నుంచి 34,000 కోట్లకు పెరిగింది అగ్రికల్చర్ ఇన్కమ్. నో ఇన్పుట్. 1,00,000 కోట్ల కాళేశ్వరం కట్టలే, 50,000 మిషన్ భగీరథ ఏలే, 50,000 కోట్లది. సింపుల్ అప్పులు లేకుండా చేసి పెట్టిండు నరేంద్ర మోడీ. దరిద్రుడా, నువ్వు 2018 ఎట్లా గెలిచినావు మాకు తెలుసురా నాయన. నువ్వు 2023లో నీకు 15 సీట్లు కూడా రావండి ఈయనకి, 15 సీట్స్ రావు. దిస్ యూజ్లెస్ ఫెలో కేసీఆర్ విల్ నాట్ గెట్ 15 సీట్స్, 15. కొడుకోడిపోతాడు, సిరిసిల్లాల కొడుకోడిపోతాడు. భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త నిర్వచనం చెప్తున్నారు, బక్వాస్ జుమ్లా పార్టీ అట. కొకేన్ ఎఫెక్ట్. సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, సబ్కా సత్యనాశ్ అట. ఎవడు మాట్లాడుతుండు? ప్రధానమంత్రి ఎదురట జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. मैं कल्वकुंट्ला चंद्रशेखर राव रॉयल स्टैक की शपथ लेता हूँ कि मैं जिंदगी में साउथ ब्लॉक नहीं जाऊँगा, मैं छत्रपुर फार्म से ही देश चलाऊँगा. గిట్లుంటుంది ఈయన ప్రైమ్ మినిస్టర్ అయితే. ప్రమాణ స్వీకారం గిట్లుంటుంది ప్రమాణ స్వీకారం. మళ్ళీ ఒకసారి చెప్పండి. मैं कल्वकुंट्ला चंद्रशेखर राव रॉयल स्टैक का शपथ लेता हूँ कि मैं साउथ ब्लॉक कभी नहीं जाऊँगा, मैं छत्रपुर फार्म से देश चलाऊँगा.
గిటనే ఉంటుంది. మై జిందగీ మే కభీ సచ్ నహీ బోలుంగా, సిర్ఫ్ జూట్ హీ బోలుంగా. గిది కేసీఆర్ ప్రధానమంత్రి ఉంటుంది. మిమ్మల్ని జుమ్లా అంటున్నాడు కదా, మొత్తం అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఫసల్ బీమా అబద్ధమా? ఆయుష్మాన్ భారత్, అరే మీరు ఫసల్ బీమా వదిలేండి, మనుషులకే బీమా లేదు ఇక్కడ. రైతు బీమా ఉంది కదా, చచ్చిపోతే 6 లక్షలు ఇస్తా అంటుండగా. చచ్చిపోతే ఇచ్చుడేందండి? నువ్వు ఫసల్ బీమా ఇస్తే రైతు సావనే చావడు కదా. అసలు బీమా లేదు, మన్ను లేదు అన్నాడు కదా మొన్న అసెంబ్లీలోనే కేసీఆర్. మరి అవసరమే లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటలేరు అన్నాడు కదా. రైతులు ఆత్మహత్యలు చేసుకు 430 మంది 2014 నుంచి 20 దాకా సిద్దిపేట సిగ్గులేనోడు వాని స్వంత జిల్లాల 430 మంది చచ్చిపోయినట్టు ఆర్టీఐ నుంచి వచ్చింది. లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా ఇచ్చిన నేను లిస్టు. ఆ లిస్టు మళ్ళీ మీకు ఇస్తా, మీరు సైట్లో వేయండి. ఇంటర్వ్యూ చూపిస్తాను, రోజు చూపిస్తాను నేను. అయిపోయింది. సిగ్గులేనోడికి అంత తెలియదా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదు, రైతు విరోధి అంటున్నారు. హుజూరాబాద్ చెప్పారు కదా ఆన్సర్. హుజూరాబాద్ ప్రజలు, హుజూరాబాద్ అందరూ రైతులే కదా. హుజూరాబాద్లో 40 కోట్లు లాస్ట్ ఇయర్ నవంబర్లో 40 కోట్లు ఈజీఎస్ కింద ఇస్తే, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఇస్తే ఇయ్యాలటి వరకు పేమెంట్ కాలే. ఏది మన జాతీయ ఉపాధి హామీ పథకం. 90% నిధులు కేంద్రానికి, దాన్ని అగ్రికల్చర్ కలుపుమంటున్నాడు. ఫీల్డ్ అసిస్టెంట్లు కేసీఆర్ రాసిన లెటర్లో కూడా ఉందండి అది. 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్ ఏంటికి వీకేషను? అలా జీతం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. ఏంటికి వీకేషను? దాంట్లో అనుసంధానం చేయి, దీంట్లో అనుసంధానం చేయి, వీని బొందల అనుసంధానం చేయి. 7,500 మంది ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు వీకినావు? వెంటాడుతా అంటున్నాడు కదా మిమ్మల్ని. ఏది వెంటాడుతా అంటున్నాడు కదా, చీల్చి చెండాడుతాం అంటున్నాడు. ఏం బీక్తాడు? ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా ఎంపీకి? ఎక్కడ మాట్లాడినా నేను చూపెట్టమనండి. తాగుబోతు నా కొడుకుని ఎస్సీకి ఎస్టీకి వ్యతిరేకంగా, ఎస్సీ ఎస్టీ యాక్ట్కి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడినా చూపెట్టమని తాగుబోతు నా కొడుకు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద కేసు పెట్టే ముందు 70,000 పుస్తకాలు చదువుకున్న వెధవకి కనీసం ఇంగిత జ్ఞానం ఉండదా? భయపడతామా మేము? భయపడతామా? మరి అరెస్ట్ ఎందుకు కాలేదు? అరెస్ట్ చేస్తాం. ధర్మపురి అరవింద్ గారు అరెస్ట్ ఎందుకు కాలేదు? ఏంటికి అవుతాం అరెస్టు? దేనికి అవుతాం? కాళేశ్వరం 30% మేము మింగినామా? మిషన్ భగీరథలో 30% మేము మింగినామా? రామేశ్వరరావుకి రాష్ట్రం తాకట్టు మేము పెట్టినామా? ఓడిపెట్టిండు, సంతకాలు ఓడిపెట్టిండు. సిబిఐ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఐ నో దేర్ ఇస్ ప్రూఫ్. మైన్స్ మినిస్టర్ వాస్ కేటీఆర్, బిఫోర్ దాట్ ఈస్ హరీష్ రావు. ఇద్దరు చేసిండ్రు, జయేష్ రంజన్ చేసిండు, ఉన్నది ప్రూఫ్. ముహూర్తం రావాలండి. మీరు గట్టిగా ప్రశ్నిస్తే హమ్లా, సిబిఐ జేడీ మీ ఎన్డీఏ భాగస్వామి పక్షాలని ఉసిగొల్పుతారట. దిస్ ఇడియట్ షుడ్ ఆన్సర్. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టుడు హమ్లా కాకపోతే ఏంది? అది హమ్లానే కదా. లెట్ దిస్ బోత్ ఇడియట్స్ ఆన్సర్ దాట్, ఫాదర్ అండ్ సన్. ఇప్పుడు మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎట్లా పెడతారండి ఎస్సీ ఎస్టీ కేసు? ఎట్లా కనబడుతున్నాం? నేను ఎప్పుడన్నా ఏఎస్సీనన్నా, ఏఎస్టీనన్నా, ఏఎస్సీ ఎస్టీ యాక్ట్నన్నా చూపెట్టమానండి. రేపు కోర్టులో కేసు నడుస్తుంది కదా, కోర్టులో కేసు నడుస్తుంది కదా. ఏం చూపిస్తాడో చూస్తా. తాగుపోతున్నా కొడుకు. అరెస్ట్ నుంచి తప్పుకున్నట్టేనా? మీరు అరెస్ట్ నుంచి తప్పుకున్నట్టేనా? అరెస్ట్ యాంటిసిపేటరీ చెప్పు కూడా అరెస్ట్ కాదు. యాంటిసిపేటరీ అరెస్ట్. రూపాయి దినం ఎవరినే మనం, వీళ్ళిద్దరిని తప్ప ఎట్లా అవుతుందండి అరెస్ట్? అరెస్ట్ కాకుండా ఏమైనా బయటకు వెళ్ళిపోయిందా అరవింద్? ఏం లేదు కదా. ఏడికి బయటికి? వేరే హైదరాబాద్ వదిలేసి ఏమైనా వెళ్ళిపోయినా? నేను హైదరాబాద్ ఢిల్లీలోనే ఉన్నా పోయినసారి. అరే నీ కేసులో దమ్ము ఉంటే ఢిల్లీలో కూడా అరెస్ట్ చేయొచ్చు. నేను ఎంపీని, నేను సగం ఢిల్లీలోనే ఉంటాను. మీ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి పడేసిండు కదా. అధ్యక్షుడు పాపం ఆయన తాళం వేసుకొని ఆడ దొరికిండు. కోవిడ్ నామ్స్ అన్నీ ఉన్నాయి. కోవిడ్ నామ్స్ పేరు మీద అరెస్ట్ చేశారు. నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారండి? అంటే మీరు జైల్లో పెడతాను అంటే మిమ్మల్ని తీసుకుపోయి వేసేసే కాడికి వచ్చింది కదా పరిస్థితి. పెడతారు. పెట్టినోని దేంతో కొడతా చూస్తారు మీరు. ఓడని ఉండని ఎట్లా పెడతారు కేసు? ఏం కేసు పెడతారండి? ఎట్లా పెడతారు? కేసీఆర్ని దౌడ మీదకి వెళ్ళి కొట్టినా నేను ఎందుకు పెడతారు కేసు? ఏం కేసు పెడతారు? ఆ కోర్టు అన్నది కూడా నీ ఎగ్జాజురేటెడ్ ఎఫ్ఐఆర్ ఉంది, అతి ఉన్నాయి మీ ఎఫ్ఐఆర్లని చివాటి పెట్టి పంపింది పోలీసు వాళ్ళని. 2 కేసులల్లో 2 నాన్ బెయిలబుల్ సెక్షన్. కానీ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నట్టున్నారు కదా, మమ్మల్ని వేసుడు కాదు మేము మిమ్మల్ని వేస్తాం. వందలేసి తొక్కుతాం కొడుకుల్ని రాజకీయంగా. తొక్కినాం కదా ఆల్రెడీ ఒకళ్ళని ఇంట్లో. ఎవరిని తొక్కారు? వాళ్ళకి తెలుసులేండి. నెక్స్ట్ సో 2022లో జైలుకి పంపిస్తారు. డిసెంబర్ వరకు డిసెంబరా? అందుకే అంటున్నారు వాళ్ళు కరప్ట్ నా కొడుకులు వాళ్ళే పోతారు. ఇప్పుడు ఏం లేదండి,
ఆ టైం దగ్గరకు వస్తున్నది వీళ్ళకి తెలుసు, అందుకనే ఎగురుతున్నారు బాగా. ఇవన్నీ చేసినామని అది చేసిర్రు అంటారు రేపు అంతే. మేము పిఎంకి లెటర్ రాసినాము, మేము బాయిల్డ్ రైస్ మీద కొన్నాము. అరే తాగుపోతాడా, ఎవరు రాసిమన్నాడు రా నేను? మేము బాయిల్డ్ రైస్ ఏమని ఎవరు రాసిమన్నాడు? మెడ మీద కత్తి, నెత్తి మీద సుత్తి, ఇవన్నీ అయితే ఎందుకు వచ్చి చెప్పలేదు మరి? మెడ మీద కత్తి పెడుతున్నారు, దాన్ని లెటర్ ఇవ్వమంటున్నారు అని రైతులకు ఎందుకు చెప్పలే? అక్టోబర్ 4వ తారీఖు కదా ఇచ్చింది, అప్పటి హుజూరాబాద్ ఎన్నిక మొదలైంది కదా ప్రచారం. ఏంటికి చెప్పలే మరి ఆడ? దళిత బంధు ఎదురా, నిరుద్యోగ భృతి ఎదురా, అవినీతి గురించి ఫ్రీ యూరియాలు ఫర్టిలైజర్ రా బై. అరే ఉద్యోగాలు ఇద్దాము, వాళ్ళని సెట్ చేద్దామంటే జోనల్ వ్యవస్థకి ఆమోదం చాలా లేట్ చేసిరట. 317 జియో ఏందండి, చాలా అర్థమైతలేదు. లేట్ చేసిరట, మీరు చాలా లేట్ చేసి అనవసరంగా ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. జోనల్ దానికి లేట్ గా ఆమోదం తెలిపిరట మీరు. దీస్ యూజ్లెస్ ఫెలోస్ ఏం మాట్లాడినా అన్ని అబద్ధాలు, అది ఈ 2-3 ఛానల్ క్యారీ చేస్తాయి అన్నట్టు అంతే. అది ఏముండదు అందులో. ఎస్టీ ట్రైబల్ యూనివర్సిటీ 4 సంవత్సరాలు పట్టింది నాకు ల్యాండ్ ఐడెంటిఫై చేయడానికి. పార్లమెంట్లో అడిగితే క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది, నేను చూపించిన. ఇప్పుడు అవినీతి గురించి అరవింద్ మాట్లాడుతున్నాడు. అవినీతి చేసిన వాళ్ళని విదేశాలకు పంపించింది ఎవరో మాకు తెలియదా అని అడుగుతున్నాడు కేటీఆర్. ఎవరు అవినీతి చేసి విదేశాలకు వారిపోయిన వాళ్ళు ఉన్నారు, మీ పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అవినీతి జరిగింది, ఇవన్నీ అవినీతి కనబడతలేదా? బీజేపీ మేం చేసిన అవినీతి అని అడుగుతున్నారు. విదేశాలకు మేము ఎక్కడ వారిపోయినాం, వాళ్ళు కదా వారిపోయింది అంటున్నారు. అవినీతి యూపీఏ టైంలో అయింది, ఎన్డీఏ రాగానే వారిపోయారు. మేము టైట్ చేస్తున్నాం కాబట్టి వారిపోయారు. పట్టుకొచ్చే బాధ్యత సరే నడుస్తున్నది ఇంటర్నేషనల్ లాస్. కేటీఆర్కి మొగోడైతే ఫారెన్ పోవద్దని చెప్పారు. పోలింగ్ సార్, అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ అయినాక ఆడు మొగోడే అయితే పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నాడు. వాడు వాళ్ళ అయ్య చెల్లె అందరూ పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు. పోలింగ్ అయితే మొగోడైతే పోలింగ్కి పారిపోతే పారిపోయిన రండి. అవినీతి ఆగింది కదా, వాడు పారిపోతే పట్టుకొచ్చేది మిగిలింది, అది తర్వాత సంగతి. ఇప్పుడు ఫారెన్ పోతే అంటే ఇప్పుడు పోవడం తప్ప, ఇప్పుడు వాళ్ళు పోతున్నారు, వాళ్ళు పోవడం ఇప్పుడు పోనీయండి. పోలింగ్ అయిన మర్నాడు నుంచి 1 నెల రోజులు పోదని చెప్పండి. అసెంబ్లీ ఎన్నికలైన పోలింగ్ కౌంటింగ్ నుంచి పోదని చెప్పారు. మొగోడైతే వైపు ఇప్పుడు దేనికి పోతున్నారు? ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు విదేశీ టూర్లని, ఫ్లైట్లు నెంబర్లు వేసి. ఆ నెల రోజుల్లో వెళ్తుంది అన్ని, దేనికి పోతారు అన్ని చెప్తాం. బేసిక్గా ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది కేంద్రంలో అధికారంలో. బిల్డింగ్ పర్మిషన్ ఇస్తే 10% వీనికి ఇవ్వాలంట, వీడి కేటీఆర్కి. ఏంది బిల్డప్ స్పేస్లా వీళ్ళు అడిగే లంచాలకి ఇచ్చే పరిస్థితులు కూడా బిల్డర్లు ఉండరు, క్యాష్ ఇచ్చే పరిస్థితుల్లో 10% స్క్వేర్ ఫీట్ వీడికి ఇవ్వాలంట. ఇక ఆ స్క్వేర్ ఫీట్లు అమ్ముకోనికే తిరుగుతున్నారు బయట. వీళ్ళతోటి ఎవడెవడైతే బిజినెస్ వాళ్ళు ఉన్నారో అందరు జాగ్రత్త పడండి ఇప్పటి నుంచి. మామూలుగా పోరు లోపలికే పోతారు. ఇక మరి గట్టిగానే ఫైట్ చేస్తున్నారు కదా ఎవరు? కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి. సిగ్గు లేకుండా 25,000 ఓడిపోయింది హుజూరాబాద్లో. సిగ్గు లేకుండా ఓడిపోయింది కదా. దళిత బంధు స్కీమ్ అనౌన్స్ చేసి ఏమైందండి దళిత బంధు? నీకు మోడీ ఏం చేసిండో నీకు ఎందుకురా భయ్? మేము అడిగేటి అని చెప్పు. 15 లక్షల 15 లక్షల ఉద్యోగాలు ఏమైనాయని మిమ్మల్ని అడుగుతున్నారు. 15 లక్షల రూపాయలు ఉద్యోగాలు కాదు, రూపాయలు 15 ఉద్యోగాలు కూడా అడిగిండు. ఉద్యోగాలు కూడా ఏమి ఇచ్చారు మీరు అని అడిగారు. ఇంటింటికి కరెంటు, టాయిలెట్, నీళ్ళు అన్నారు, ఏమైందని అడిగారు. బుల్లెట్ ట్రైన్లు అన్నారు 2022కి, ఏమైందని అడిగారు. ఇవన్నీ జుమ్లాలు కావని అడుగుతున్నారు. రైతుల ఇన్కమ్ డబల్ చేస్తామన్నారు, ఏమైందని అడుగుతున్నారు. రైతుల ఇన్కమ్ డబల్ చేయమంటే రైతులను చంపిరు అని అంటున్నాడు. సో ఇట్లా ఏ విషయం చూసినా ఇది మస్తు సేల్స్మెన్ గవర్నమెంట్ తప్ప. ఎంతనా మాట్లాడవచ్చు. ఎంఎస్పి 2014 యూపీఏ వచ్చే వరకు ఎంత ఉండే, ఇవాళ ఎంత ఉన్నది? 100 రేట్లు, 70 రేట్లు, 60 రేట్లు పెరిగినాయి. ప్యాడీ కానీ, వీట్ కానీ, పప్పులు కానీ, సన్ఫ్లవర్ కానీ, మక్క కానీ అన్నీ పెరిగినాయి. దేనికోసం పెరిగినాయి? మరి ఇన్ని ఉన్న మేజర్ క్రాప్స్ ఇవే కదా. ఎంఎస్పి కింద ఉన్న జాతీయ పంటలన్నీ ఎంఎస్పి కిందకే వస్తాయి కదా మేజర్. దేనికోసం పెరుగుతున్నాయండి? మరి ఇన్ని ఉన్న దమ్ముంటే చర్చకు రండి అని అంటున్నాడు కదా మిమ్మల్ని కూడా. మీరు కూడా జాతీయ పార్టీ. నేరల గుద్దినోని చంపేసినోని కాపాడుతీవి, దళితుల్ని 317 తెస్తీవి, 5 ఎంప్లాయీస్ని పుట్టన పెట్టుకుంటేవి. ఆర్టీసీది గొడవ చేస్తేవి, 50 మంది ఆర్టీసీ కార్మికుల్ని పుట్టన పెట్టుకుంటేవి.
నువ్వు మళ్ళీ గ్లోబరీనా అని ఏదో థర్డ్ క్లాస్ సంస్థకి ఏదో కరెక్షన్ మన్ను మశానం ఇచ్చి పైసలు తీసుకొని 30 మంది ఇంటర్మీడియట్ పిల్లగాలని నాశనం చేస్తేవి కుటుంబాలని. రైతులని 8,000 మంది రైతులు మీ అయ్య ముఖ్యమంత్రి ఉండగా సూసైడ్ చేసుకున్నారు. మీ అయ్య నీ ఆ సిద్దిపేటలో 450 మంది దాకా సూసైడ్ చేసుకుర్రు పోయిన సంవత్సరం దాకానే. కరప్షన్ అన్నది లేదు. ఈ ఒకటే పార్టీ సార్, భారతీయ జనతా పార్టీ. కరప్షన్ తీసేస్తే అన్నీ సెట్ అవుతాయి. అవినీతి వల్లనే ఇవన్నీ. మేమందరం కూడా యాస్తకు వస్తున్న ఈ నా కొడుకుల్ని 2-3 పట్టుకొని వాళ్ళతో ఊకే రాజకీయాలు లెట్ us ఫోకస్ ఆన్ కన్స్ట్రక్టివ్ థింగ్స్. నా ప్రాంతంలో మీకు మక్క పండుతుంది, పసుపు పండుతుంది, మీకు 200 పైన రైస్ మిల్లులు ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీలు బంద్ చేసుకొని చచ్చిర్రు. ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టేస్తామాడ. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ లార్జ్ ఎథనాల్ ఫ్యాక్టరీ. షుగర్ కేను, మక్క, బ్రోకెన్ రైస్ 3 పోతాయి. రైతులకి టైఅప్ ఉండాలండి. రైతు పంట నాట్లేసే వరకు నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం రేటుకి ఎవరికి అమ్ముతాం అన్నది రైతుకి గ్యారంటీ చేసి పెట్టాలా. అది పాలసీ, అగ్రికల్చర్ పాలసీ. సో ఆ పాలసీ ఫర్టిలైజర్ పెరిగింది, కరెంటు మోటార్ పెరిగింది, ఇవన్నీ ఆత్మ నిర్భర్ ఉండాలా. రైతు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలా. ఇవన్నీ ఇన్పుట్ పెట్టుబడి పెడతాడు రైతు. గివి కాదు చేయాల్సింది. రైతు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచాలా. వాళ్ళు ఎంత ఖర్చు అవుతున్నది, దానికి ఏం రేటుకి అమ్ముతున్నారు, అమ్మే ప్రక్రియ ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ పెంచాలా. ప్రైవేట్ అయితే ప్రైవేటు, పీపీపీ అయితే పీపీపీ, ఇట్ డజంట్ మ్యాటర్. నా ప్రాంతంలో ఉన్న పంటలు, మేజర్ పంటలు ఇవి. దీనికి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉన్నాయి. అమ్ముడు పోకుండా పని చేయాలి అంతే. ఆడ ప్రైవేట్ వాడు పెట్టంగానే మళ్ళీ ఆయనకు అమ్మేసి రైతులకు మోసం చేయొద్దు. ఏం చేసిరండి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు బంద్ అయింది? ముఖ్యమంత్రులు అమ్ముడు పోయినారు కాబట్టి ఆంధ్ర షుగర్ లాబీకి. తెలుగుదేశంకి వెళ్ళి ఆ కంపెనీ ఎందుకు ఓపెన్ చేస్తలేదు, ఈ కంపెనీ ఓపెన్ చేస్తలేదు అని అడుగుతున్నాడు కదా. మొన్న కూడా ఏదో లెటర్ రాసినట్టున్నాడు, ఏదో 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 పరిశ్రమ గురించి లెటర్ రాసిండు కదా. రామగుండం ఫెర్టిలైజర్ అనుకుంటా. రామగుండం ఫెర్టిలైజర్ ఓపెన్ అవుతున్నది. పరిశ్రమలకు సంబంధించి కూడా నిధులు ఇస్తలేరు, రూపాయి నిధులు కూడా ఇస్తలేరు అని అంటున్నారు కదా. పరిశ్రమకు నిధి ఎందుకండి? ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టరా బేవకూఫ్. 90%, 95% సబ్సిడీ ఉన్నది. పెట్టురా, పెడతావా? పెడతానికి వచ్చిన వాళ్ళని నానా హింసలు పెట్టి పంపిస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేసుకుంటాము, మాకు ఎథనాల్ పెట్టుకుంటాం, అందులోనే దాన్ని మోడర్నైజ్ చేసుకుంటాం అని వచ్చిన వాడిని పీక్క తింటున్నారండి. ఎమ్మెల్యే కాడికి వెళ్ళి ముఖ్యమంత్రి దాకా ఎవ్వడు వస్తలేడు ఈ రాష్ట్రానికి. పొటెన్షియల్ విపరీతంగా ఉంది తెలంగాణలో. సో ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు కదా కేసీఆర్, అందరూ జాతీయ స్థాయి లీడర్లు అందరూ వచ్చి కేసీఆర్ని కలిసిపోతున్నారు. అందరు కలిసి ఆ ఫెడరల్ ట్రెంట్ కింద బొందలకు పోతారు తప్ప ఇంకేం ఉండదు. ప్రధానమంత్రి 2019 అనిపించలేదా? తాగుపోతాడు అనలేదా? 2019లో తాగి మస్తు మాట్లాడతారు సార్, మత్తు తీసుకొని మస్తు మాట్లాడతారు. పీపుల్ ఆఫ్ తెలంగాణ షుడ్ నాట్ టేక్ దెమ్ సీరియస్లీ. కేసీఆర్ రాజనీతిజ్ఞుడు, కేసీఆర్ స్టేట్స్మెన్ అంటుండు కదా కేటీఆర్. నదులకి నడక నేర్పిన నాయకుడట. బలులకు పాకుడు, ఎలుకలకి ఉరుకుడు, పాములకు దొర్లుడు, వాటికి కూడా నేర్పిండా. టీఆర్ఎస్ కార్యకర్తలకు తాగుడు మాత్రం నేర్పుతున్నాడు. నదులకి నడక నేర్పిన నాయకుడు. ఇది మత్తుగా కొకేన్ ఎఫెక్ట్ కాకపోతే చెప్పండి సార్, చెప్పండి సార్, ఇది కొకేన్ ఎఫెక్ట్ కాకపోతే చెప్పండి ఏంది? కానీ గట్టిగా బూతులు తెచ్చిండు కదా మీ పార్టీ వాళ్ళందరినీ. బీజేపీ జాతీయ అధ్యక్షుని కూడా తెచ్చిండు. సిగ్గు శరం అసలు ఇక మాటలు వినడానికి కూడా. మీరు ఎట్లా తిరుగుతున్నాడో ఆయన కూడా ఎట్లా తిరుగుతున్నట్టు. ఆయన ఎట్లా తిడుతున్నాం, మేము ఎట్లా తిడుతున్నాం? హలో సార్, వాళ్ళే స్టార్ట్ చేసి వాళ్ళనే తిడతాం. మళ్ళీ మేము వాళ్ళిద్దరినే తిడతాము, ఎవరిని తిట్టాము. ఇంకా నేను వేరే వాళ్ళని తిడతామా? తిట్టినా వేరే వాళ్ళని ఏమి తిట్టాము. వీళ్ళిద్దరు ఇంకా మాకు కూడా ఇంకో 2 ఏళ్ళు తిడతాము ఎలక్షన్ల దాకా మ్యాక్సిమం. ఆయన తీసి బొందలేసి తొక్కంగానే మేము ఓవర్ నైట్ మారుతాం. ఎందుకంటే ఇది మా సంస్కారం కాదు. మేమేం మహాత్మా గాంధీ కాదు. ప్రాబ్లం అది. మేము మహాత్మా గాంధీ అయితే మాట్లాడకపోతుంటుంది. ఒక చెంప చెల్లుమంటే ఇంకోటి చెల్లు అనిపించుకుంటట్టు కాదు. దౌడలు రాలగొడతాం. కాబట్టి ఈ ఎదవలు ప్రభుత్వంలోకి వెళ్ళి దిగే వరకు మేము వాడికి అర్థమయ్యే భాష మాట్లాడాలి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుతుందో, బీజేపీ ఏం చేస్తుందో, భవిష్యత్తులో మీరు ఎంతవరకు అధికారంలోకి వస్తారో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ధర్మపురి అరవింద్ ఎంపీ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.